జాతీయ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని నకరికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడుకునేందుకు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పల్స్ పోలియో చుక్కల నివారణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ వారి తల్లిదండ్రులు దగ్గరుండి తీసుకొచ్చి ఈ పోలియో డ్రాప్స్ వేయాలని చెప్పేసి నియోజకవర్గంలో ఉండేటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పోలియో డ్రాప్స్ ద్వారా భవిష్యత్తులో పిల్లలకు పోలియో జబ్బులు రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ గారు ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు ఈ హెల్త్ సెంటర్లలో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఆల్రెడీ అంగన్వాడీస్ ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ కాడ ఉన్న రిపోర్ట్ ప్రకారంగా ఎంతమంది ఇక్కడ చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు అనేటువంటిది ఒక సర్వే కూడా వాళ్ళ కాడ ఉన్నది కాబట్టి అటెండ్ కానటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసుకునేటువంటి డేటా వాళ్ళ కాడ ఉంది. అటెండ్ కానటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఇళ్ళలో పోయి వేయించేటువంటి కార్యక్రమాలు కూడా డాక్టర్స్ వైపు నుంచి చేస్తుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ క్యాంపులో అందరూ పాల్గొని డ్రాప్స్ చేయించుకొని ఒకవేళ ఇక్కడ లేనటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కూడా ఆయా సెంటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.